చేస్తున్నారు బావా? కమ్మకత్తి మార్చాను మా కుమారి. దీనికి పదును తీసాను. ఇగో పదును ఒకటి లేదు. అగో ఆ కర్ర ఏమొచ్చి వంపుకుంది. ఫస్ట్ లోనే వంపుకుండేది కర్ర. అయితే వచ్చేసి అది మార్చాను. అక్కాల ఇంటికాడ ఇది ఉండేది, నాకు తెలీదు. చిన్నానికి చెప్పాడు, ఒరే అక్కాల ఇంటికాడ మంచి కమ్మకత్తి ఉందిరా, అది కర్ర బాగుంది తీసుకోరా అని చెప్పేసి. ఈ కర్ర తిన్నగొందలే బావ, తిన్నగొంది, చాలా బాగుంది కుమారి, తీయడానికి కూడాను చక్కగా ఉంది, వంపులేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ములంకాడలు కొంచెం వస్తాయండి, ఎక్కువ లేదు. అక్కడక్కడ ఒక అయ్యాయి, ఇంచుమించు ఎంత వస్తుంది అన్నది నాకైతే మినిమం లేదు, కానీ కొంచెం వస్తాయి. ఫస్ట్ పంట మొన్న ఒకసారి తీసాము, జంట ఇరిగిపోయింది. ఇప్పుడు ఏమొచ్చేసి కొంచెం వస్తుంది. అలాగే ఒక అరటిగేల కూడా తీస్తాము. ఇదండి ఈరోజుకి వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. బావా జాగ్రత్త ఇవ్వండి, వైర్ ఉంది అక్కడ. వైర్ తప్పిస్తాను. లైటింగ్ పెట్టాం కదా అప్పుడుది, దాన్ని వైరు. బావా ఆ పైరు అమ్మకున్నాయి బావా, పెద్దవి బొలంకాడలు. అదే తీస్తాను కుమారి. ఓహో, ఇందులో వచ్చేస్తున్నాయి, చూడండి, జాగ్రత్త చూడండి. పెద్ద తీస్తుంటే ఇక పింజలు కూడా వచ్చేస్తున్నాయి బ్రో. ఏం చేస్తా మరి, తప్పదు. చూడు కుమారి, డొంకల్లోనా ముందు చూసుకో, పురుగు గట్ట ఉంటాయి, పాములు గట్ట ఉంటాయి, చూసుకో ముందు. ఎక్కడ కూడా తప్పకుండా కొంచెం చూడు, సరేనా? తప్పిపోతే ఏంటంటే ఎండిపోద్ది, మరి ఇంకా మనం పనికిరాదు, తిండి పనికిరాదు. మరి ఏం చేస్తాం, మరి తప్పదు, మరి తీసినప్పుడు తప్పదు. అవి పింఛలు కూడా వచ్చేస్తాయి. ములంకాడలు చాలా పెద్ద పొడవుగా ఉంటాయి కుమారి. మనం అందులోకి ఏంటంటే మన పీసం ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే గుజ్జు ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇలా గుత్తులు కాస్తే ఇంకేం కుమారి, చాలా బాగున్నాయి పెద్ద పెద్ద. కానీ ఒకటి ఏంటంటే పెద్దవి తీస్తుంటే చిన్నవి కూడా వచ్చేస్తున్నాయి, ఇరిగిపోతున్నాయి. అది కూడా తీసి చూడు, ఇరిగిపోతే కట్టని బాగుండదు. మన ఈ ములంకాళ్ళకి చాలా గిరాకు ఉంది కుమారి, మార్కెట్లో చాలా బాగా. అంటే ఊలంట మనం అమ్ముతాం కదా, చాలా బాగా. అయ్యే ములంకాళ్ళు లేవా అని అంటారు. అది అయినప్పుడు తెస్తాను, కానీ ఫస్ట్ ఏటమ్మా తెచ్చేస్తానని చెప్పేసి అని కూడా అంటాను కుమారి. ఇరిగిపోతాయి. ఒకటి, రెండు, పావు తక్కువ 3 ఫీట్లు, 3 ఫీట్లు అండి ఒక కాయ. అంటే 10 రూపాయలకి అమ్ముడిపోద్ది. 10 రూపాయల కంటే మీరు ఏంటి ఇంత అని అనుకుంటారు. చూడండి, ఈ 2 20 రూపాయలు అంటే ఎత్తుకి వెళ్ళిపోతారనమాట. చాలా బాగుంటుంది, ఎక్కువ కూర కూడా అవుద్ది, చాలా బాగుంటుందండి. ఇంకా అంటికాయకి వెళ్తేద్దాం కదా మరి. తానండి ఇదిగోండి. ఇప్పుడు ఈరోజు మొన్న ఇరిగిపోయింది కాబట్టి కొంచెం ఆ రోజు తీసామండి. ఈరోజు అయితే కొంచెం ఎక్కువే ఉంది. చూడండి, ఇన్ని వచ్చాయి అసలు, చాలా ఇంకా ఉన్నాయి. చాలా చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయి, మీరు చూసారు కదండి. ఇంకా ఇవైతే ఇంచుమించు ఒక 5 కేజీల వరకు అయితే వచ్చాయండి. 5 కేజీలు అవుతాయి.
ఇవైతే ఉంచేసి ఇప్పుడు అంటికలు కోయడానికి అయితే వెళ్తామండి. రక్క మరి పెట్టు, ఇక్కడ పెట్టు. చూడు ఇరిగిపోకుండా చూడు. సంచి ఉంది కదా, సంచి అక్కడ తెచ్చేళ్ళు. తాయికో మరి దీంట్లో ఇలా పట్టుకో నువ్వు. ఇక్కడ దీంట్లోనే వేద్దాం. ఇరిగిపోతున్నాయి బాగా. బాగా ముదిరిన వరకు ఉంచితే ఇదే బాధ దానికి. తక్కన ఇరిగిపోవడమే. బాగా పొడవ అవడం కూడా బండితో తీసుకెళ్ళడం కూడా కష్టమే కుమారి. ఇవి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా తీసుకెళ్ళాలంటే ఇటు సైడ్కి అయిపోతాయి. పద అంటికెళ్ళి కొద్దాం. ఓకే కుమారి ముందు తీద్మా. అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి తీద్దాం. చూద్దాం తగిదెక్కింది నన్ను. ఈ గెల కొంచెం ఇంకా తినబలంగా లేనట్టు ఉంది. చూద్దామా? అది చూద్దాంరా. ఇది బాగా ఇదా ఉన్నట్టుంది కదా బావా. అయితే తీద్దామా? ఈ గెల బాగా లేతకుంది, అదే ముదరగా ఉంది. అదే తీసేద్దాం సరేనా? ఇది పట్టుకో. చాలా ఇది గుర్రం లాగా ఉంది. ఇది ఎంత ఎంత ఉంది. 2 పోటీలు పెట్టాను. ఓం నమో నారాయణ. పడిపోద్దేట. కానీ ఎంత పెద్ద ఉంది. ఎలాగా ఆపగలమా ఏటో మరి. నాకైతే భయం వేస్తుంది. అంత దూరం ఉండు. చూస్తాను. చిన్న గంట ఇక్కడ పెడదాం. చూడండి మీ తల మీద పడిపోతాడు. నేను ఎంత పెద్ద గేల ఉంది బాగా. లేకు మరి. రాకు మరి. ఎంత పెద్ద ఉంది బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇంచుమించు మా కుమారంత హైట్కి అయితే ఉంది. గెల అయితే చాలా చాలా పెద్దదండి. అది కాసినందుకు దీనికైతే చాలా నేను రుణపడి ఉంటానేమో. నిజంగా ఇంత పెద్ద గెలేసింది. చాలా చాలా సంతోషంగా ఉంది అసలు నిజంగాను. కాయలు కూడా అక్క దగ్గర రాక. కాయలు కూడా చూడు ఎంత పెద్ద పెద్దవే. చాలా పెద్ద పెద్ద అంటికాయలు వేస్తుందండి నిజంగాను. బాగా కుళ్ళిపోయింది. ఏదో అవి కుళ్ళుతాయి కుమార్, అది కామన్ గాను. బాబురే బా. నేనైతే ఇవైతే ఇలాగైతే ఎవరైతే మొయ్యలేరండి అసలు నిజంగాను. ఇద్దరు పట్టుకొని లేపినా కానీ లేపలేము. పెడక తీసేయడమే మరి, తప్పదు కుమారి. ఏదో కత్తేది
ఆ కత్తి కాదు కుమారి, మనం ఇప్పుడు కొట్టే కత్తి ఏది ఇక్కడే ఉందిలే. చూడండి బ్రో, పెడ అయితే ఎంత పెద్దగా ఉన్నదో. మంచి కాయలండి, ఇది రౌండ్లు వచ్చాయండి. ఈ ఈ ఈ టైప్ కాయలు అయితేనే నేను తీస్తాను. ఎందుకంటే మన దగ్గర నాకు తెలిసినంత వరకు బ్రాండ్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ అబ్బాయి తీసుకొచ్చాడంటే ప్రతిదిన మంచి కాయలు తీసుకొస్తాడు అన్నట్టు ఉండాలి. కానీ ఎలాంటివో పింజిలివి గింజిలివి అయితే నేనైతే మాత్రం తీయనండి. అంత తొందరపడి గట్ట నేను తీయను. ఎందుకంటే మనం ఊళ్ళంట అమ్ముతాం కాబట్టి వాళ్ళకి నమ్మకం ఫుల్ కుదిరిపోవాలి, టేస్ట్ కూడా బాగుండాలన్నది ఒక ఉద్దేశం. అటు వంచుకో మరి. కుమార్తె నిండిపోనాయి. ఇలా పెట్టు, ఇలా పెట్టు. మాయా అలాగే నీకు కావాలా ఇస్తాలే. నాకు ఎత్తేస్తావా? నువ్వు పట్టుకుంటావే? నేను పట్టుకోలేను, మీకు లే లే నాకు ఎత్తు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని అరటికాయలు అయితే వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి. మీ అందరి ఆశీర్వాదం వల్ల అయితే చాలా మంచిగా అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. చాలా సంతోషం నాకు కూడాను. మరి ఎత్తు. ఓం నమ శివాయ. ఇదండి మనకైతే ములంకాళ్ళను ఈరోజు అరటికాయలు అయితే కూర అండి. ఇవి తీయడానికి అయితే వచ్చాము, తీసేసాము, అయిపోయినాయండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. అందరికీ నమస్కారం, బాయ్.